హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక స్వీట్ అండ్ లవ్లీ షార్ట్ స్టోరీని తీసుకువచ్చానండి. ఈ స్టోరీ విని ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు తెలుగు ఆడియో స్టోరీస్లో కూడా ఒక మంచి స్టోరీని అప్లోడ్ చేశాను. అది కూడా చూసి మీ ఆదరణని అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఏంటా మాట్లాడవు అని జానకి అడగడంతో తల ఎత్తి చూశాడు రఘు. ఆ చూపుల్లో ఏదో లోతైన భావం కనిపించడంతో, ఇంకా ఎన్ని రోజులన్నీ ఇలా ఉండిపోతావు? ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలి కదా. అది ఈ రోజే అని ఎందుకు అనుకోకూడదు? అమ్మాయిని మేము చూసాం, చాలా బాగుంటుంది. అణకువగల అమ్మాయి, మనలో ఒకటిగా కలిసిపోతుంది అనిపిస్తుంది. ఒప్పుకోరా అంటూ బాధగా అడిగింది జానకి. కానీ ఆ పెళ్ళికి రఘు సిద్ధంగా లేడు. ఆ పెళ్ళికే కాదు, అసలు జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు అతను. ఇప్పుడు సడన్గా వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం పాడవడం, దానికి కారణం కూడా తన పెళ్ళి చేసుకోకపోవడమే అవడంతో ఆలోచనలో పడ్డాడు అతను. ఇన్ని సంవత్సరాలు తనని కని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోతే తన జీవితం ఎందుకు అనిపిస్తుంది ఒక పక్కన. మరొక పక్కన తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి మరొక అమ్మాయిని తన జీవితంలోకి ఎలా తీసుకురాగలను? ఒకవేళ అలా తీసుకువస్తే ఆమెకి నేను న్యాయం చెయ్యగలనా అన్న ఆలోచన. ఈ రెండిటి మధ్య పడి కొట్టుకుంటూ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో సరే అంటూ తల ఊపాడు అతను. అతని నుంచి వచ్చే ఆ సమాధానం కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జానకి ఇంకా ఆలస్యం చేయలేదు. వెంటనే వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేసింది. క్షణాల మీద వాళ్ళ పెళ్ళి కూడా జరిగిపోయింది. ఏదో మనసు చంపుకొని తాళి కట్టాడు కానీ ఆమెతో జీవితం పంచుకోవాలి అంటే ఏమాత్రం నచ్చడం లేదు రఘుకి. శోభనం గదిలో సిగ్గుతో తల వంచుకుని తన ముందు నిలబడి ఉన్న ఆమెను చూస్తూ ఉంటే ఎటువంటి ఫీలింగ్స్ అతనిలో కలగడం లేదు. ఇదంతా అంత అవసరమా? అనవసరంగా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అన్న భావన మనసులో ఉండడంతో, చూడండి, నేను ఈ పెళ్ళి మా పెద్దవాళ్ళ బలవంతం మీద చేసుకున్నాను తప్ప నా ఇష్టపూర్వకంగా చేసుకోలేదు. నాకు మీరంటే అస్సలు ఇష్టం లేదు. ఈ పెళ్ళిని నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ అంగీకరించలేను అంటూ తన మనసులో ఉన్న మాట ఆమెతో చెప్పాడు అతను. ఆ మాట విన్న ఆమె గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎన్నో ఆశలతో, మరెన్నో కలలతో తన తల్లిదండ్రులు చూపించిన అబ్బాయి జీవితంలోకి వచ్చిన ఆమె అతనితో సంతోషంగా తన జీవితాన్ని పంచుకోవాలి అని, తుది శ్వాస వరకు అతనితో కలిసే ఉండాలి అనుకుంది. పెళ్లి చూపుల్లో ఈ అబ్బాయి నచ్చాడా అమ్మా అని తల్లిదండ్రులు అడగడంతో సిగ్గుతో అతని వైపు చూసిన క్షణాలు ఇంకా ఆమె కళ్ళ ముందు అలా కదులుతూనే ఉన్నాయి. మాంగళ్య ధారణ చేసేటప్పుడు తన శరీరానికి తాకకుండా తగులుతూ ఉన్న అతని చేతి వేళ్ల స్పర్శ ఆమె ఇంకా మర్చిపోనే లేదు. ఏడు ఏడు అడుగులు వేస్తున్నప్పుడు తన అడుగులు తడబడి తను ముందుకి పడబోతూ ఉంటే, జాగ్రత్త అంటూ తనతో అతను మాట్లాడిన మొదటి మాట ఇంకా చెవిలో అలా వినిపిస్తూనే ఉంది. ప్రతి క్షణం వారి మధ్య జరిగిన ప్రతి సంఘటన అపురూప దృశ్య కావ్యంలాగా తన మదిలో పదిలంగా దాచుకున్న ఆమెకి ఇప్పుడు అతను చెప్పిన ఈ మాట అలానే మదిలో పదిలం చేసుకోవాలో, లేక అసలు అలాంటి మాట తను వినలేదు అన్నట్లు వాటిని చెరిపేసి మర్చిపోయి అతనికి దగ్గరవ్వాలో. నువ్వే నా జీవితం, నీతో కలిసి సంతోషంగా బ్రతుకుదామని నేను నీ జీవితంలోకి అడుగుపెట్టాను. అలాంటప్పుడు నువ్వు ఇలా ఎలా అంటావు? నీతో కలిసి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాతో బ్రతకవలసిందే అంటూ అతన్ని నిలదీయాలో, లేక ఈ విషయం అందరికీ చెప్పి గొడవ చెయ్యాలో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు. ఎటు తేల్చుకోలేని మానసిక స్థితి ఆమెది. నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. మీకు తోడుగా ఒక స్నేహితుడిగా ఉండగలను. కానీ మీ భర్తగా మీ జీవితాన్ని నేను పంచుకోలేను. అలా ఉండటం ఇష్టం లేదు అంటే మీ ఇంట్లో వదిలి వస్తాను. అంతే తప్ప ఇష్టం లేని కాపురం మీతో నేను చెయ్యలేను. చేసినా అది కాపురం అనిపించుకోదు.
భార్యాభర్తల బంధం ముడిపడిన తర్వాత శరీరాల కలయిక అన్నది ఇద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపడిన తర్వాత జరిగితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. శరీరాల కోరిక తీర్చుకోవడం కోసం ఒకటి కావాలి అని అనుకోవడంలో అర్థం లేదు అని నేను అనుకుంటాను. ఈ విషయంలో మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. నేను ఎటువంటి అభ్యంతరమూ పెట్టను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నా మనసులో మీకు ఎప్పటికీ స్థానం ఉండదు. సమాజంలో భార్యగా నా పక్కన మీకు గుర్తింపు ఉండవచ్చు. కానీ నా దృష్టిలో మాత్రం మీరు పరాయి మనిషే అని చెప్పి అక్కడ నుంచి రూమ్ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తీసి వెలిగించాడు రఘు. గదిలో నుంచి అతని వైపు చూస్తూ అతను అన్న ఒక్కొక్క మాటను మనసుకు తీసుకోవడం కష్టంగా ఉన్నా కూడా తీసుకోక తప్పని పరిస్థితి అవడంతో ఆ మాటలను మనసులోనే ముద్ర వేసుకుంటూ అతని వైపే అలా చూస్తూ ఉన్న ఆమెకి ఆమె కంటి నుండి జారుతూ ఉన్న కన్నీళ్లు తోడు అయ్యాయి. వాటితో సహవాసం చేస్తూ ఆ రాత్రి ఏదోలా గడిపేసింది ఆమె. నెక్స్ట్ డే హడావిడిగా రెడీ అవుతున్న కొడుకుని చూసి, అప్పుడే వెళ్ళిపోవలసిన అవసరం ఏముందిరా, ఇంకా 2 రోజులు ఉండవచ్చు కదా, ఇప్పుడే పెళ్ళైంది, వెంటనే జాబ్లో జాయిన్ అవ్వాలి అంటూ ఈ ఉరుకులు పరుగులు ఏంటి అంటూ అసహనంగా అడిగింది జానకి. వెళ్ళాలమ్మా, నాకు సెలవులు ఎక్కువ లేవు, పైగా ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందంట, నేను లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, వీలు చూసుకుని మళ్ళీ వస్తాను కదా అన్నాడు రఘు. ఏమి మళ్ళీ రావడమో ఏంటో, వచ్చినా కూడా ఇదే హడావిడి, ఇదే కంగారు. ప్రశాంతంగా 2 రోజులు మాతో గడుపుతావా అంటే అది ఉండదు. ఫ్రెండ్స్, సినిమాలు, షికార్లు అంటూ ఊరి మీద పడి తిరుగుతూ ఉంటావు. పర్లేదు, ముసలివాళ్ళం, మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బాగానే ఉంటాం, ఏదో కళ్ళతో నిన్ను చూసుకుంటే చాలు అనుకుంటాం. కానీ నిన్ను నమ్ముకొని నీతో వస్తున్న ఆ పిల్లని మాత్రం అలా పట్టించుకోకుండా వదిలేయకు. టైంకి తిను, తను తింటుందో లేదో పట్టించుకో, ఎలా ఉంటుందో, ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటుందో లేదో అన్నీ దగ్గరుండి చూసుకో. తల్లిదండ్రులను వదిలేసి నీతో వస్తున్న ఆ అమ్మాయిని తల్లిలా మారి నువ్వే చూసుకోవాలి. ఆమె తల్లిదండ్రులు ఆమెని నీ చేతిలో పెట్టి నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి అంటూ చెప్పింది జానకి. ఆ మాట ముల్లిలా మనసులో దిగింది అతనికి. నిజమే, ప్రతి అమ్మాయి తాళి కట్టించుకున్న తర్వాత తన ప్రపంచం వదిలి మరొక వ్యక్తి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అలా వెళుతుంది అంటే దాని అర్థం అతనిపై ఆమెకు ఉన్న ఆ నమ్మకం. కానీ నేను నాపై తను పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేను. ఆ విషయం తనకి చెప్పినా కూడా నాతో రావడానికి సిద్ధపడింది అంటే ఏమనుకోవాలి? మొండితనం అనుకోవాలా? లేదా అంటే నా ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని భయపడింది అని అనుకోవాలా అని అతను ఆలోచిస్తూ, ఇప్పుడు తను నా కూడా ఎందుకు రావడం? అంత అవసరం ఏమీ లేదు, కొన్ని రోజులు ఇక్కడే ఉండనివ్వాల్సింది, తర్వాత తీసుకువెళ్ళేవాడిని కదా అన్నాడు అతను. అప్పటికే ఆ పెళ్లికి అతను మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోవడంతో వాళ్ళిద్దరిని దూరంగా ఉంచాలి అని అస్సలు అనుకోలేదు జానకి. పెళ్ళైన 2వ రోజే నువ్వు తనను వదిలేసి వెళ్ళిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారా? అది మర్యాదగా ఉండదు. అయినా తను రావడం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? ఎలాగో సపరేట్గా ఫ్లాట్ నీ కోసం తీసుకున్నావు, అందులోనే కదా నువ్వు ఉంటున్నది. నలుగురితో కలిసి ఉంటున్నాను, తను ఇబ్బంది పడుతుంది అనడానికి లేదు. ఇంకేంటి నీకున్న అభ్యంతరం అని ఆమె అంటూ ఉండగా అక్కడికి వచ్చింది అమృత. ఆమెను చూసి రెడీ అయిపోయావమ్మా అంటూ అడిగింది జానకి. హా అత్తయ్య, అయ్యాను అంది అమృత. పేరు ఎంత అందంగా ఉంటుందో ఆ పేరుకు తగ్గట్టుగా ఆమె కూడా అంత అందంగా ఉండడంతో ఆమె వైపు ఒక్క క్షణం చూసి మురిసిపోతూ, నా కోడలు బంగారం అని మనసులోనే అనుకుని, జాగ్రత్త నాన్న, తనని జాగ్రత్తగా చూసుకో అంటూ 1కి 10 సార్లు కొడుక్కి చెప్పి, కొడుకు కోపం గురించి అతని పద్ధతి గురించి కోడలికి చెప్పి, వాడి కోపంలో 1, 2 మాటలు అన్నా నొచ్చుకోకమ్మా, ఏదైనా సరే కొంచెం ఓర్పుతో సర్దుకుపో, జీవితం సుఖంగా ముందుకు వెళ్ళిపోతుంది అని 4 మంచి మాటలు ఆమెకి చెప్పి ఇద్దరినీ ఊరికి పంపించింది జానకి. ఏదో అవసరానికి తప్ప మిగిలిన టైంలో ఒక్కసారి కూడా తనతో మాట్లాడని భర్త వైపు అలా చూస్తూ, ఏంటి నా జీవితం అనుకుంటూ ఆ ప్రయాణాన్ని ముగించింది అమృత. ఇంటికి వెళ్ళినా అదే మౌనం. తను అతనితో కాపురం చేయడానికి ఆ ఇంటికి వచ్చిందా, లేదా ఆ మౌనంతో కాపురం చేయడానికి వచ్చిందా అన్న విషయం ఆమెకి అర్థం కాక
అయోమయ పరిస్థితుల్లో కాలాన్ని గడుపుతూ ఉంది ఆమె. అతనికి కావలసినవన్నీ చేసి పెడుతుంది. అతను కూడా వద్దు నా కోసం నువ్వేమీ చెయ్యొద్దు అని ఏ రోజు చెప్పలేదు. అలా అని ప్రేమగా ఆమెని దగ్గరికి తీసుకోలేదు. ఏదో తను కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి చేస్తుంది. అది తనకి తప్పదు అన్నట్లు ఏం చేసినా తిరస్కరించకుండా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకరోజు తన జీవితం మీద తనకే ఒక క్లారిటీ లేకపోవడంతో విసుగు వచ్చిన అమృత డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళింది. తన వైపు చూస్తూ ఉన్న ఆమెను చూసి ఏమైంది అంటూ అడిగాడు. అతను తన చేతిని ముందుకు చాపి హాయ్ ఐఎమ్ అమృత అంది ఆమె. ఆమె వైపు అయోమయంగా చూశాడు అతను. కోర్స్ నా పేరు మీకు ముందే తెలుసు, కానీ నేనేంటి అన్నది మీకు తెలియదు కదా. అలాగే మీ గురించి కూడా నాకు ఏమీ తెలీదు. ఒక భారీగా నేను మీకు నచ్చకపోవచ్చు. దానికి మీ కారణాలు మీకు ఉన్నాయి. కాదు, నేనే కారణం అంటే అది నేను కూడా ఒప్పుకోను. నచ్చని ఆ బంధాన్ని పక్కన పెట్టేయండి. ఇలా ఒకే ఇంట్లో ఉంటూ ఎవరి దారి వాళ్లే అన్నట్లు బ్రతకడం, ఒకరి మొహం చూసి మరొకరు మొహం తిప్పుకొని వెళ్ళిపోవడం కన్నా చిన్న చిరునవ్వు నవ్వుతూ చిన్న పలకరింపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. భార్యాభర్తల్లా వద్దు, ఫ్రెండ్స్గా ఉందాం. పోనీ ఆ అదృష్టము లేకపోతే ఓకే, ఇంట్లో కలిసి ఉంటున్న పరాయి వ్యక్తుల్లా పలకరించుకుంటూ బ్రతికేద్దాం. కష్టం వస్తే చెప్పుకుందాం, సంతోషం వస్తే పంచుకుందాం. అంతే తప్ప ఎందుకు బ్రతుకుతున్నామో కూడా తెలియకుండా నేను ఏదో వండి పెట్టడం, మీరు ఆ బాక్స్ పట్టుకుని వెళ్ళి తింటున్నారో లేదో బయటపడేస్తున్నారో తెలియదు, తీసుకువచ్చి ఖాళీ నా మొహాన కొట్టడం, ఇదంతా వద్దు. మీకు నచ్చింది చెప్పండి, చేసి పెడతాను. నచ్చితే బాగుంది అనండి, సంతోషపడతాను. లేదు అంటే అసలు నచ్చలేదు అని చెప్పండి. నెక్స్ట్ టైం బాగా చేయడానికి ప్రయత్నిస్తాను అంది అమృత. ఆ మాటలు ఆమె ఏదో ఆశించి చెప్పడం లేదు, తన ఒంటరితనాన్ని భరించలేక చెప్తుంది అని అర్థమవడంతో, తనని అంతగా బాధ పెట్టడం కూడా తనకి న్యాయంగా అనిపించకపోవడంతో హాయ్ ఐఎమ్ రఘురామ్ అంటూ ఆమెతో చెయ్యి కలిపాడు చిన్న చిరునవ్వుతో రఘు. అది చూసి చిన్నపిల్లలా సంబరపడిపోయింది ఆమె. ఆ రోజు నుండి ఆ ఇంట్లో మౌన పోరాటాలు లేవు, అల్లరి గొడవలే ఉన్నాయి. అమృత, ఈరోజు వంట ఏంటి ఇంత చెత్తగా చేశావు? ఆఫీస్ నుంచి వచ్చి రాగానే అరిచాడు ఒకరోజు రఘు. హబ్బబ్బా, రోజు లొట్టలు వేసుకుంటూ తింటున్న వంట ఈరోజు చెత్తగా ఉందా? ఏ, మీ కోలిక్స్ ఎవరైనా అదిరిపోయే వంట తీసుకొచ్చారా ఏంటి? నా వంటకి పేరు పెడుతున్నారు అంటూ కోపంగా అడిగింది అమృత. ఎవరూ తీసుకురాలేదు సరికదా, ఈ వంట బాగుంది అంటూ నాకు కూడా మిగల్చకుండా నువ్వు చేసిన వంట మొత్తం తినేశారు. అందుకే ఈ మంట. మరీ అంతలా అద్భుతంగా వంట చేస్తే నాకు కడుపు మాడిపోతుంది ఇక్కడ. వెంటనే ఏదైనా చేసి పెట్టు, ఫ్రెష్ అయి వస్తాను అన్నాడు రఘు. ఇప్పుడే కదా చెత్త అన్నారు, మళ్ళీ ఏదైనా చేసి పెట్టు అంటారేంటి? నేనేమి చేయను అంది అమృత. తినే అదృష్టం లేని వంటని చెత్త అని సరిపెట్టుకోవాలి మేడం. లేదు అంటే అది తిన్న వాళ్ళకి అరిగి చావదు చిన్నగా నవ్వుతూ చెప్పాడు రఘు. ఆ మాటకి ఆమెకి కూడా నవ్వొచ్చింది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి అతని కోసం వేడివేడిగా వెజ్ బిర్యానీ చేయడానికి అన్నీ సిద్ధం చేసింది ఆమె. ఫ్రెష్ అయి వచ్చిన అతనికి ఆ వాసనకే కడుపు నిండిపోయింది. నిజంగా ఇలాంటి అమ్మాయి భార్యగా దొరికితే ఎవరికైనా అదృష్టమే. అలాంటిది నేను అడగకుండానే నాకు ఆ అదృష్టం దొరికింది. మరి నేను ఆ అదృష్టాన్ని అందుకుంటున్నానా, లేదా నా మనసులో ఉన్న అనుమానంతోనే నా జీవితాన్ని గడిపేస్తూ ఆమెని పక్కన పెట్టేస్తున్నానా అంటూ ఆలోచిస్తున్న అతన్ని చూసి, ఆకలి అన్నారు, వడ్డించి అరగంట అవుతుంది, భోజనం చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు అంటూ అడిగింది ఆమె. ఆ మాటకి స్పృహలోకి వచ్చి, నేనేమీ ఆలోచించడం లేదు అంటూ అది తింటూ, వావ్ చాలా అద్భుతంగా ఉంది, నువ్వు కూడా తినొచ్చు కదా అన్నాడు అతను. లేదు, ఫ్రెష్ అవ్వాలి. కింద ఏదో పార్టీ అంట, వాళ్ళు ఇన్వైట్ చేశారు, వెళదాము అనుకుంటున్నాను. మీరు కూడా వస్తారా? కాసేపు ఎంజాయ్ చేసినట్లుంటుంది అంటూ అడిగింది అమృత. పార్టీనా? సరే అయితే త్వరగా రెడీ అవ్వు, ఎలాగో రేపు వీకెండ్ కదా, కాసేపు అలా జనంలో కలిసిపోతే మైండ్ రిలాక్స్ అయినా అవుతుంది అన్నాడు అతను. సరే అయితే 10 మినిట్స్లో వచ్చేస్తాను అని లోపలికి వెళ్ళిన ఆమె ఒక 15 మినిట్స్ తర్వాత మెరూన్ కలర్ శారీ కట్టుకుని హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా రెడీ అయ్యి బయటికి వచ్చింది. ఫుడ్ తినడం అయిపోవడంతో తన ఫ్రెండ్స్కి కాల్ చేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్న రఘు అనుకోకుండా తన వైపు వస్తూ ఉన్న ఆమెని చూసి అలా ఏమీ మాట్లాడని బొమ్మలా ఆగిపోయాడు.
చీర కుచ్చుళ్ళు సర్దుకుంటూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్న ఆమెను చూసి ఎంత అందంగా ఉంది. ఆకాశంలో చందమామలా మెరిసిపోతుంది. తనకి నా దిష్టే తగులుతుందేమో అని మనసులో చిన్నగా అనుకున్నాడు అతను. ఇంకా వెళదామా అని ఆమె అనడంతో హా అంటూ స్పృహలోకి వచ్చి ఆమెను తీసుకుని కిందకి పార్టీకి వెళ్ళాడు. అక్కడ అందరి చూపులు తన భార్య మీదే ఉన్నాయి. ఆ చూపులను చూస్తుంటే ఒక పక్క సంతోషంగానే ఉన్నా మరొక పక్కన ఆమెను చూపులతోనే తినేస్తున్న వాళ్ళని చూసి జలసి మరింత కోపం కూడా వస్తూ ఉంది అతనికి. దానితో వెళ్ళి ఆమె నాది, ఎవరైనా చూసారో చంపేస్తాను అన్నట్లు ఆమె భుజం మీద తన చెయ్యి వేసి నిలబడ్డాడు అతను. దానితో అప్పటి వరకు ఆమె వైపు అదొక రకంగా చూసిన చూపులు ఒక్కసారిగా తత్తరపడి తమ దిశని మార్చుకున్నాయి. ఎప్పుడూ కనీసం తన చెయ్యి పట్టుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచించే ఆ మనిషి అలా ఒక్కసారిగా వచ్చి తన మీద చెయ్యి వేయడంతో అదిరిపడింది ఆమె. అతను ఏమాత్రం పట్టించుకోకుండా తన ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ఉన్న ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు. ఇది నీలో వస్తున్న మార్పు అనుకోవచ్చా, లేదా నాకు దొరికిన అదృష్టం అనుకోవచ్చా అని మనసులో అనుకుంటుంది ఆమె. కొంచెం సేపటికి తన వైపే చూస్తూ ఆమె మనసులో అనుకుంటున్న మాటలు అతనికి వినిపించాయో ఏమో. ఆమె వైపు ఒక్కసారి చూసి తన చేతిని వెనక్కి తీసుకుని సారీ అని చిన్నగా అన్నాడు అతను. చిన్న చిరునవ్వుతో సారీ చెప్పవలసినంత పెద్ద తప్పు మీరేమీ చేయలేదు అనుకుంటున్నాను. చేశాను అని మీకు అనిపిస్తే మీ సారీ యాక్సెప్టెడ్ అంటూ చిన్నగా నవ్వేసింది ఆమె. ఆకాశంలో ఉన్న తారలు కన్నా ఆ నవ్వే చాలా ప్రకాశవంతంగా ఉందా అన్నట్లు అనిపించింది ఆ క్షణం అతనికి. దానితో అతని మొహంపై కూడా చిన్న చిరునవ్వు వచ్చింది. అక్కడ ఉన్న చిన్నపిల్లలతో కలిసి తను ఆడుకోవడం, అందరితో పాటే సరదాగా గడపడం, ముఖ్యంగా చాలా సంతోషంగా ఆమె ఉండడం అన్నీ గమనిస్తూ ఉన్నాడు అతను. నాకు వైష్ణవి కన్నా ముందు నువ్వు పరిచయమై ఉంటే బాగుండేది. నీతో కలిసి హ్యాపీగా ఉండేవాడిని అని ఆ క్షణం అతని మనసులో అనిపించింది. కానీ వైష్ణవి తన జీవితంలో లేదు. తను ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడు తన జీవితంలో ఉన్నది ఆమె మాత్రమే అన్నది అతని మనసు ఇంకా గ్రహించలేకపోతుంది. కింద పార్టీ అయ్యి వాళ్ళు భోజనం కంప్లీట్ చేసి వాళ్ళ ఫ్లాట్కి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఆ రోజు నిద్రపోవాలి అని అనిపించడం లేదు రఘుకి. ఆమెతో ఇంకాసేపు మాట్లాడితే బాగుండెను, కాసేపు కలిసి గడిపితే బాగుండెను అని మనసులో అనిపిస్తూ ఉండడంతో ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. గదిలోకి వెళుతూ ఉన్న ఆమెకి ఎవరివో చూపులు తనను గుచ్చుతూ ఉన్నట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి అతని వైపు చూసి రఘు గారు, మీ దగ్గర ఏమైనా మంచి మూవీ ఉందా అంటూ అడిగింది ఆమె. మూవీనా? ఎందుకు అడిగాడు రఘు. ఏమీ లేదు, నిద్ర పట్టడం లేదు, సరదాగా కాసేపు చూద్దామని అంది ఆమె. సరదాగా కాసేపు చూడాలి అనుకుంటే మంచి మూవీయే ఉండవలసిన అవసరం లేదు. ఓటీటీ ఛానల్స్లో చాలా వెబ్ సిరీస్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకునిరా, ఈ లోపల నేను ఏదైనా సెట్ చేస్తా అన్నాడు అతను. అయ్యో మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళి పడుకోండి, నేను ఫోన్లో చూస్తాను అంది ఆమె. ఫోన్లో చూస్తే ఏం బాగుంటుంది, ఇంత పెద్ద స్క్రీన్ ఇంట్లో ఉన్న తర్వాత ఇంట్రెస్ట్ ఫోన్ మీద ఎక్కడ ఉంటుంది. అయినా రేపు హాలిడేయే కదా, నాకు కూడా బోరింగ్గా ఉంది, నిద్ర కూడా రావడం లేదు. సో నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, త్వరగా వచ్చేయి అని చెప్పి గదిలోకి వెళ్ళాడు అతను. చిన్నగా నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది అమృత. అప్పటికే రఘు టీవీలో మూవీ పెడుతూ ఉన్నాడు. అది చూసి కిచెన్లోకి వెళ్ళి స్ట్రాంగ్గా 2 కాఫీలు కలుపుకొని తీసుకువచ్చింది ఆమె. ఈ టైంలో కాఫీనా ఆశ్చర్యంగా అడిగాడు అతను. కాఫీ తాగాలి అని మూడు ఉంటే చాలు సార్, దానికి టైం అవసరం లేదు. అయినా కాఫీ ఏమీ చెప్పలేదు కదా నన్ను ఈ టైంలోనే తాగండి, వేరే టైంలో తాగొద్దు అని. అలాంటప్పుడు ఏ టైంలో తాగితే ఏముంది, కాఫీ ఏమీ ఫీల్ అవ్వదు అని చెప్పింది అమృత. నిజమే కదా అని పెదవి విరుస్తూ ఆ కాఫీ అందుకుని సోఫా కింద ఒక పరుపు లాంటిది వేసి దాని మీద సెటిల్ అయి దా ఇలా కూర్చో అన్నాడు అతను. ఇక్కడ అయోమయంగా అడిగింది ఆమె. హా ఇక్కడే, ఇలా పడుకుని చూస్తే బాగుంటుంది, అలాగే ఒక అడ్వాంటేజ్, నిద్ర వస్తే ఇలానే నిద్రపోవచ్చు అన్నాడు అతను. బాబోయ్, గురువుగారికి రోజు ఏదో అయింది,
అసలు మొహం చూడడానికి ఇష్టపడని వాడు ఇందాక భుజం మీద చేయి వేశాడు, ఇప్పుడు పక్కన చోటిస్తూ కూర్చో, కుదిరితే పడుకో అంటున్నాడు. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ వెళ్ళి అతని పక్కనే సెటిల్ అవుతూ కాఫీ తాగుతూ మరో పక్కన టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది అమృత. ఈ రెండిటితో పాటు అప్పుడప్పుడు ఆమెను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రఘు. అలా చూస్తూనే మెల్లిగా నిద్రలోకి జారుకొని అతని భుజం మీద తన తల వాల్చింది అమృత. దానితో అటువైపు చూస్తున్న రఘుకి ఆ మూమెంట్ చాలా బాగా నచ్చింది. దాన్ని అలానే తన కళ్ళతో ఫోటో తీసి మనసులో పదిలంగా దాచుకున్నాడు. అది సరిపోదు అన్నట్లు తన ఫోన్లో కూడా తీసి అందులో ఒక చిన్న సెల్ఫీ అది బంధించి ప్రశాంతంగా నవ్వుకుంటూ చిన్నగా కళ్ళు మూసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మెల్లిమెల్లిగా మెలకువ వస్తూ ఉండడంతో చిన్నగా అటు ఇటు కదులుతూ ఉంది అమృత. అది గమనించిన ఒక చెయ్యి ఆమెను మెల్లిగా జోకొడుతూ ఉంది. దానితో ఏదో అనుమానం వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకి తన తల కింద ఉన్నది తలగడ కాదు, ఎవరిదో మనిషి శరీరం అని అర్థమైంది. అలాగే ఆ శరీరం మీద తన కాళ్ళు చేతులు కూడా పడి ఉన్నాయి అన్న విషయం అవగతం అవడంతో కంగారుగా తల పైకెత్తి చూసిన ఆమెకి హాయిగా నిద్రపోతూ కనిపించాడు రఘు. అతన్ని చూడగానే చిన్నగా సిగ్గు వేయడంతో కంగారుగా పైకి లేచింది. వేరే అనుమానం ఏదో మనసులో మెదలడంతో భయం భయంగా కిందకి తన శరీరం అంతా చూసుకుంది. ఎక్కడా కూడా ఏమీ చెక్కు చెదరకుండా రాత్రి ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండడంతో, ఒసే పిచ్చి మొహమా, అతను సొంతంగా నీ సొంత మొగుడే. తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని ఫస్ట్ నైట్ గదిలో అడుగు పెడుతూ సిగ్గుపడుతూ ముందు నిలబడితే చీర అంచును కూడా తాకలేదు. అలాంటిది నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎంత ఆదమర్చిపోయి అతని మీద కాలు చేతులు వేసినా అంత మాత్రాన ఏదో చేసేసాడు అని ఊహించుకోవడం నీ పిచ్చితనమే, పిచ్చి మొహమా. బాబు బంగారం. ఆ బంగారాన్ని అనుమానిస్తే కళ్ళు పోతాయి. ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సార్ గారికి ఆఫీస్కి టైం అవుతుంది, బాక్స్ పెట్టాలి కదా, వెళ్ళి వంట చేసి తగలడు అని తన అంతరాత్మ బయటకు వచ్చి మరి ఆమె నెత్తి మీద ఒకటి పీకి చెప్పడంతో సరే అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది ఆమె. ఆమె వెళ్ళిన వెంటనే లేచిన రఘు వెళ్ళిపోతున్న ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు. అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి తన గదిలోకి వెళ్ళగా అప్పుడే ఫ్రెష్ అయి బయటికి వచ్చిన అమృత తన పనిలో పడిపోయింది. రఘు బయటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టింది. టిఫిన్ చేసి ఆమె పెట్టిన బాక్స్ పట్టుకుని ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత ఆమె గురించి ఆలోచిస్తూ అతని గురించి ఆలోచిస్తూ ఆమె ఆ రోజంతా గడిపారు. సాయంత్రం కాలింగ్ బెల్ మోగడంతో అతనే అయ్యుంటాడు అని సంతోషంగా వచ్చి డోర్ ఓపెన్ చేసింది అమృత. కానీ ఆమె సంతోషానికి ఆటంకం కలిగించే విధంగా అక్కడ ఒక అతను నిలబడి ఉన్నాడు. ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడిగింది ఆమె కొంచెం ఇబ్బంది పడుతూ. కానీ అతను ఆమెకి ఏం సమాధానం చెప్పలేదు. ఆమె వైపు తినేసేలా ఆమె వైపే అదోలా చూస్తూ అలాగే బొమ్మలా నిలబడిపోయాడు అతను. అతని చూపులు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడంతో మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు అంటూ అడిగింది అమృత. ఆ పిలుపుతో స్పృహలోకి వచ్చి ఓ ఐఎమ్ సో సారీ, నా పేరు శౌర్య, మీ ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి ఈరోజే అద్దెకి వచ్చాము. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమీ అనుకోకపోతే కొంచెం పాలుంటే ఇస్తారా? కొత్తగా షిఫ్ట్ అవుతున్నాం కదా, ఇంకా ఏమీ అరేంజ్ చేసుకోలేదు, కొంచెం టీ పెట్టుకుందామని అంటూ మొహమాటంగా అతను అడుగుతున్నా కూడా అతని చూపులు మొత్తం ఆమెని తడుముతూనే ఉన్నాయి. అప్పుడే ఆ ఫ్లాట్ నుండి బయటకు వచ్చిన అతని భార్య గీత, అయ్యో నేనేం అడగమన్నాను, మీరేం అడుగుతున్నారు, అలా పాలు ఎవరైనా అడుగుతారా అని అంటూ అతని పక్కకి నెట్టింది. పాలు కాదండి, ఇక్కడ ఎవరు పాలు పోస్తారు, వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా అని అడగమన్నాను అంటూ ఇద్దరు అంటే ఇద్దరం జాబులు చేస్తున్నాము, ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలి, సో బయటికి వెళ్ళి పాలు తెచ్చుకోలేము, అలా తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకే అని ఆమె అనడంతో అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్స్కి పాలు వస్తాయి, నేను వచ్చినప్పుడు మీకు కూడా పాలు పోయమని అతనికి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు టీ పెట్టిస్తాను, మీరు వెళ్ళి సర్దుకునే పనిలో ఉండండి అంటూ చెప్పింది అమృత. అయ్యో మీకెందుకండి శ్రమ అని గీత అనడంతో, పెట్టని గీత, ఒకే దగ్గరగా ఉండవలసిన వాళ్ళం, ఒకటి కావలసిన వాళ్ళం, ఇలా ఇచ్చిపుచ్చుకుంటేనే కదా క్లోజ్ అయ్యేది అన్నాడు సూర్య. సూర్య ఏంటి నువ్వు వెంటనే అలా అడిగేస్తారా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న బుద్ధి లేదా అంటూ చిన్నగా అతను తిడుతూ ఉంది గీత. అది చూసి
ఏమీ పర్వాలేదండి. ఎదురు బదురు ఫ్లాట్‌లో ఉండేవాళ్ళం. ఆ మాత్రం చనువు తీసుకోవడంలో తప్పేముంది? రేపు మాకేదైనా అవసరమైతే మీరు చేస్తారు కదా! లోపలికి రండి ముందు టీ తాగి వెలుదురు గాని అని వాళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానించింది అమృత. దాంతో కొంచెం ఇబ్బంది పడుతూ గీత హ్యాపీగా ఫీల్ అవుతూ సూర్య ఆ ఫ్లాట్‌లో అడుగుపెట్టారు. క్షణంలో కాఫీ కలిపి వాళ్ళకి అందించింది అమృత. ఆ కాఫీ అందుకునేటప్పుడు సూర్య చేతి వేళ్ళు ఆమె చేతులని తాకాయి. దానికి చాలా ఇబ్బంది పడింది ఆమె. అతని మొహంలో ఒక రకమైన నవ్వు ఆమెని మరింత కలవరపరుస్తూ ఉంది. చూసిన వెంటనే ప్రతి ఒక్కరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో అప్పటికి ఆ విషయాన్ని లైట్ తీసుకుంటూ వదిలేసింది ఆమె. మీ ఇల్లు చాలా బాగుందండి. చాలా బాగా సర్దుకున్నారు మీరు. ఒకసారి ఇల్లు మొత్తం తిరిగి చూడొచ్చా అంటూ అడిగింది గీత. తప్పకుండా అండి అని చేతిలో ఉన్న కాఫీ కప్ అక్కడే టేబుల్పై పెట్టి సోఫా నుంచి అమృత పైకి లెగుస్తూ ఉండగా పర్వాలేదు మీరు తాగండి, నేను జస్ట్ చూసి వచ్చేస్తాను అంది గీత. సరే అని మళ్ళీ అక్కడే కూర్చుంది అమృత. దానితో గీత వెళ్ళిపోయింది. ఇంకేంటండి ఏం చేస్తుంటారు మీ వారు? మీరు కూడా జాబేనా లేక ఇంట్లో ఉంటారా అంటూ ఆమెతో చిన్నగా మాటలు కలిపాడు సూర్య. అతని ప్రశ్నలకి చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంది అమృత. సరిగ్గా అదే సమయంలో ఆ ఫ్లాట్ లోపలికి వచ్చాడు రఘు. అడుగు పెట్టి పెట్టగానే అందంగా నవ్వుతూ మాట్లాడుతూ కనిపించిన సూర్య అమృతలను చూసిన అతనికి ఏదో తెలియని కోపం వచ్చింది. ఎవడు వీడు? నేను లేని సమయంలో నా ఫ్లాట్లోకి వీడికి పనేంటి అని మనసులో అనుకుంటున్న అతనికి ఒక రకమైన జలసి తనలో స్టార్ట్ అయింది అన్న విషయం అర్థం కాలేదు. అతని చూపు మొత్తం సూర్యతో నవ్వుతూ మాట్లాడుతూ తను వచ్చిన సంగతి కూడా పట్టించుకొని తన భార్య మీదే ఉంది. 2 నిమిషాలు అలాగే నిలబడి తదేకంగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతను రావడం గమనించిన సూర్య, ఏయ్ ఎవరు నువ్వు అలా డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసావు అంటూ ఏదో ఆ ఇల్లు తనదే అన్నట్లు బిల్డప్లు ఇస్తూ మాట్లాడేసరికి ఎక్కడో కాలింది రఘుకి. అతను అలా అనడంతో అమృత కూడా అటువైపు చూసి అయ్యో ఆయన రఘు మా వారు అంటూ చెప్పింది ఆమె. ఓ అవునా అని కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతూ ఏమనుకోకండి బ్రదర్, కొత్తగా మీ ఎదురు ఫ్లాట్లోకి వచ్చాము, మీరెవరో తెలియకపోవడంతో అలా మాట్లాడేశాను, ఐఎమ్ సో సారీ అంటూ చెప్పాడు సూర్య. అయినా కూడా రఘు మొహంలో నవ్వు రాలేదు. సీరియస్గా అతని వైపే చూస్తూ ఉన్నాడు. అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన గీత, చాలా బాగుందండి మీ ఇల్లు, మీరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఐ లైక్ ఇట్. కానీ నాకు ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అస్సలు రాదు, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇలానే పెట్టుకోవాలనిపిస్తుంది అంటూ చెప్తుంది. ఆమెను చూసిన తర్వాత రఘు మొహంలోకి నవ్వు వచ్చింది. హో, వైఫ్తో పాటు వచ్చాడా అని మనసులో అనుకుని హలో దిస్ ఇస్ రఘు అంటూ అప్పుడు తన చేతిని ముందుకు చాపాడు రఘు. అలా వాళ్ళ నలుగురు కాసేపు మాట్లాడుకున్నాక గీత సూర్య బయటికి వచ్చేశారు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు రఘు. వంట చేయడానికి వెళ్ళింది అమృత. సూర్య, నీకు సంగతి చెప్పనా? తనేదో పెద్ద రహస్యం కనిపెట్టినట్లు పొంగిపోతూ అంది గీత. ఏంటది అడిగాడు సూర్య. ఎదుట్లో ఉంటున్నారే ఆ భార్యాభర్తలకి పడదు, ఒకరికి ఒకరు దూరంగానే ఉంటారు అంటూ చెప్పింది గీత. అవునా, ఆ సంగతి నీకెలా తెలుసు? అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు సూర్య. ఎలా తెలుసు అంటే వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్ళాను కదా, అప్పుడు నాకు అర్థమైంది. బెడ్రూమ్లో 2 ఉన్నాయి కదా, ఒకటి అతను యూజ్ చేసుకుంటే మరొకటి ఆమె యూజ్ చేసుకుంటుంది. ఒకదానిలో ఆమె వస్తువులు మాత్రమే ఉన్నాయి, మరొక దానిలో అతని వస్తువులు మాత్రమే ఉన్నాయి. అలా తెలిసిందనమాట. చిన్న చిరునవ్వుతో చెప్పింది గీత. అవునా అని ఒక్క నిమిషం ఆలోచించి మనసులో ప్రశాంతంగా నవ్వుకుంటూనే, అయినా వాళ్ళు ఫ్యామిలీ గొడవలు మనకెందుకు, మన సంగతి ఏదో మనం చూసుకుందాం పద, ఇంకెప్పుడు ఆ విషయాల గురించి పట్టించుకోకు అని చెప్పి వాళ్ళకి పడకపోతేనే నాకు బాగా పనికొస్తుందిలే అని మనసులో అనుకున్నాడు అతను. కాఫీ తీసుకురమ్మంటారా అని అమృత అడగడంతో వాళ్ళు నీకు ముందుగానే తెలుసా అంటూ అడిగాడు రఘు. లేదు, ఇప్పుడే పరిచయం, ఎందుకలా అడుగుతున్నారు అంది అమృత. ఆహా ఏమీ లేదు, బాగా పరిచయం ఉన్నట్లు క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటే ముందు తెలిసినమ్మా అనుకున్నాను అంతే అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు రఘు. ఆ మాటతో ఆలోచనలో పడిన ఆమె ఒక్క నిమిషానికి ఆ ఆలోచన నుండి బయటికి వచ్చి కాఫీయా టీయా అంటూ అడిగింది. కాఫీ లోపల నుంచే చెప్పాడు రఘు. కానీ అతని మనసు ఎందుకో గందరగోళంగా ఉంది. ముఖ్యంగా అమృత నవ్వుతూ అతనితో మాట్లాడడం రఘు తీసుకోలేకపోతున్నాడు. ఆ ఆలోచనతోటే ఫ్రెష్ అయి బయటికి వచ్చి టీ తాగి కాసేపు అలాగే కూర్చుని టీవీ చూస్తూ గడిపేశాడు రఘు.
భోజనం చేస్తారా? టైం ఉందా? అంటూ అడిగింది అమృత. కొంచెం సేపు ఆగి చేస్తాను అని అతను చెప్పడంతో సరే నేను ఇప్పుడే వస్తాను, వచ్చాక ఇద్దరం చేద్దాం అంది ఆమె. సరే కానీ నువ్వెక్కడికి వెళుతున్నావు? అడిగాడు అతను. ఎదురింటికి. పాపం వాళ్ళు ఈరోజే వచ్చారు కదా, ఇంకా ఏమీ సర్దుకుని ఉండరు. అందుకే వాళ్ళకి కూడా మనతో పాటు భోజనం ప్రిపేర్ చేశాను, ఇచ్చేసి వద్దామని అంది అమృత. సర్దుకోకపోతే బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటారు కదా, తీసుకువెళ్ళి సప్లై చేసి రావాలా అని తిట్టుకుంటూ సరే త్వరగా రా అన్నాడు రఘు. అలా వెళ్ళిన ఆమె ఒక అరగంట వరకు రాలేదు. ఇక్కడ మన సారికి ఒకటే టెన్షన్. వెళ్ళింతసేపు అవుతుంది, ఏం చేస్తుంది అక్కడ? అంతసేపు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయవలసిన అవసరం ఏంటి? పైగా బాగా తెలిసిన వాళ్ళు కూడా కాదు, కొత్త వాళ్ళు. వాళ్ళతో అంతగా పరిచయాలు పెంచుకోవడం, మాట్లాడడం అంత అవసరమా అని మనసులో రఘు అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది అమృత. ఆమెను అసహనంగా చూసి ఏంటి ఇంత ఆలస్యమైంది అంటూ అడిగాడు రఘు. ఇచ్చేసి వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు రానివ్వలేదు. ఏదో ఒకటి మాట్లాడుతూ అలానే కూర్చోబెట్టేశారు. ఆ మాటలు ఆ మాటల్లో పడి టైం చూసుకోలేదు. సరే రండి, మీకు భోజనం పెడతాను అంది అమృత. వద్దు, నాకు ఆకలిగా ఏమీ లేదు, నువ్వు తినేసి పడుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు రఘు. ఎప్పుడూ లేనిది అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అమృతకి అర్థం కాలేదు. ఒక రకంగా రఘుకి కూడా అర్థం కాలేదు. కానీ ఏదో తెలియని ఫీలింగ్ మనసులో చేరిపోయి అతని బ్రెయిన్ మొత్తం తొలిచేస్తూ ఉంది. నెక్స్ట్ డే. ఏంటి, అమృత మీద కోపంతో సాయంత్రం భోజనం చేయలేదా? కానీ ఎందుకు? తను నీకు కోపం వచ్చేలాగా ఏమీ చెయ్యలేదు. ఒక రకంగా నువ్వు చేసినా భరిస్తుంది, సహిస్తుంది. నువ్వు వద్దు అని తనని రిజెక్ట్ చేసినా కూడా తట్టుకుని నిలబడింది, నీ దగ్గరే ఉంది. అలాంటి అమ్మాయి మీద నీకు కోపం ఏంటి అంటూ అడిగాడు ఆఫీస్లో పనిచేస్తున్న అతని బెస్ట్ ఫ్రెండ్ అరవింద్. కోపం తన మీద కాదురా. నిన్న వెళ్ళేసరికి ఇంట్లో ఒక అతనితో తను చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడింది. అది చూసినప్పటి నుంచి ఎందుకో నాకు తెలియకుండా కోపం వస్తుంది అని రఘు అనడంతో, అంటే నువ్వు అమృతని అనుమానిస్తున్నావా? తన కళ్ళు చిన్నవి చేసి కోపంగా అతన్ని చూస్తూ అడిగాడు అరవింద్. ఆ మాట విని చిచి, అనుమానం ఏంట్రా అనుమానం? అది కూడా అమృతని? తను అలాంటిది కాదు, ప్రాణం పోయినా అలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయదు. షీఈస్ పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ అన్నాడు రఘు. అలాంటి పనులు చేయదు అని అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ఈ కోపం, అసహనం, ఈ ఫీలింగ్స్ ఏంటి అంటూ అడిగాడు అరవింద్. తెలీదురా. అమృత నవ్వుతూ ఉంటే బాగుంటుంది, ఆ నవ్వు నాతో ఉన్నప్పుడు ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ తన ముందు వేరే మగవాడు ఉంటే అతని చూపులు ఆమె వైపు చూస్తున్నప్పుడు తేడాగా కనిపిస్తే మాత్రం భరించలేకపోతున్నాను. చాలా కోపం వచ్చేస్తుంది అన్నాడు రఘు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, దీనినే జెలసీ అంటారు బాబూ. ఇది ఎక్కువగా ప్రేమ ఉన్న చోటనే ఉంటుంది అన్నాడు అరవింద్. చీ నోర్మీరా, ప్రేమేంటి, ఓవర్గా మాట్లాడుకో. అమృత మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. ఆయన ఒకసారి ప్రేమలో రిజెక్ట్ అయిన నేను మళ్ళీ ప్రేమలో పడతాను అని ఎందుకు అనుకుంటున్నావు అడిగాడు రఘు. ప్రేమలో రిజెక్ట్ అయితే మళ్ళీ ప్రేమలో పడకూడదు అని రూల్ ఎక్కడా లేదు బాబు. అయినా ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన ప్రేయస్ని తలుచుకుంటూ ఇప్పుడు నువ్వే కావాలి అనుకుంటున్నా భార్యని దూరం పెట్టడం అన్యాయం రా. ఒక రకంగా ఆమెకి నువ్వు ద్రోహం చేస్తున్నట్లే. భార్య ఉండగా పరాయి స్త్రీతో వ్యవహారాలు నడిపే మగవాళ్ళు చేస్తున్నది ఎంత తప్పు. భార్యని పక్కన పెట్టుకుని మనసులో పరాయి అమ్మాయిని ఉంచుకుని ఆమె గురించి ఆలోచించడం కూడా అంతే తప్పు అన్నాడు అరవింద్. నేనేమి తనని మనసులో పెట్టుకుని అమృతని దూరం పెట్టడం లేదు. అసలు తను నన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో, ఎందుకు నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందో తెలియక, అర్థం కాక, నాలో ఏమైనా లోపం ఉందేమో, అందుకే తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయిందేమో అన్న అనుమానంతో మరొక ఆడదానికి దగ్గర కాలేకపోతున్నాను అంతే తప్ప నేను వద్దు అనుకుని వెళ్ళిపోయిన ఆడదాని గురించి తలుచుకుంటూ తన కోసం బ్రతికేంత మూర్ఖత్వం నాలో లేదు అన్నాడు రఘు. ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి, అయితే ఒక పని చేయి. వెంటనే నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉందో తెలుసుకుని తనతో డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ తను నిన్ను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకో. నువ్వు అనుకున్నట్లు తను నిన్ను రిజెక్ట్ చేయడానికి కారణం నువ్వే, నీ ప్రవర్తనే అయి ఉంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాయి. అమృతకి దగ్గరగా అవ్వు అంతే తప్ప అలా ఆలోచిస్తూ అంది వచ్చిన అవకాశాన్ని, కోరి వచ్చిన ప్రేమని దూరం చేసుకోకు అంటూ చెప్పాడు అరవింద్. ఆ మాటతో ఆలోచనలో పడ్డాడు రఘు. అతనికి కూడా అదే మంచిదనిపించడంతో తను ప్రేమించిన అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం
వేవ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను. మరొక పక్కన సూర్య పని ఉన్నా లేకపోయినా తేనెటీగల అమృత చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ముందు అది నార్మల్గా తీసుకున్న అమృతకి ఆ తర్వాత అతని ప్రవర్తనలో, చూపులో, మాటలో తేడా కనిపిస్తూ ఉంది. దానితో వీలైనంతగా అతని దూరం పెట్టడం మొదలుపెట్టింది ఆమె. అయినా సూర్య వదల్లేదు. ఏదో ఒక రకంగా ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు నటిస్తున్నావు? నా మనసులో నీపై నేను పెంచుకుంటున్న ఫీలింగ్ ఏంటో నీకు బాగా తెలుసు. నీకు నీ భర్త పంచలేని ప్రేమని నేను పంచుతాను అంటున్నాను. ఒప్పుకోవచ్చు కదా అంటూ డైరెక్ట్గా ప్రపోజల్ పెట్టాడు సూర్య. అది విన్న మరుక్షణమే అతన్ని చెప్పు తీసుకుని కొట్టాలి అన్నంత కోపం వచ్చింది అమృతకి. కానీ కంట్రోల్ చేసుకుంటూ, నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు అని నేను నీతో చెప్పానా అంటూ అతన్ని నిలదీసింది ఆమె. చిన్నగా నవ్వుతూ, నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. నీ భర్త చెప్పినా ఈ విషయం నాకు తెలిసిపోతుంది కదా. నువ్వంటే తనకి అస్సలు ఇష్టం లేదంట. నువ్వు పక్కనుంటేనే చాలా విసుగు వచ్చేస్తుందంట. ప్రతి క్షణం నీ మొహం చూడాలి అంటే అసహ్యం కలుగుతుంది అని, ఇంట్లో ఉండకుండా బయటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తూ ఉంటాను అని నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డాడనుకో. అది తర్వాత విషయం. అయినా అంతగా అసహించుకునే భర్త దగ్గర నీకు ఏం సుఖం ఉంటుంది చెప్పు? నేను కూడా నీకు అన్యాయం చేస్తానని చెప్పడం లేదు కదా. నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను. మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను. అవునా? అయితే పదండి అంటూ అతని చెయ్యి పట్టుకుంది అమృత. ఎక్కడికి? అప్పుడే పెళ్ళి కాదు, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు మనకి విడాకులు కావాలి కదా అంటూ ఆమె వెనకే నడిచాడు సూర్య. విడాకులు కావాలి అంటే ముందు ఈ విషయం మీ భార్యని అడగాలి కదా. గీత గారిని కలిసి మనం ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాము కాబట్టి మీరు విడాకులు ఇచ్చేయండి అని నేనే అడుగుతాను. వెంటనే ఇచ్చేస్తుందేమో చూద్దాం అంది అమృత. ఆ మాటతో ఒక్కసారిగా గుండెల్లో రాయి పడడంతో ఒక్కసారిగా తన అడుగులు ఆపేసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా వెళ్ళి వెంటనే అడిగేస్తే తను విడాకులు ఇచ్చేస్తుంది అనుకుంటున్నావా? చెప్పు తీసుకుని ఇద్దరినీ కొడుతుంది. నేను మెల్లిగా డీల్ చేస్తాను. ఎలా అయినా విడాకులు తీసుకుంటాను అన్నాడు సూర్య. నువ్వు డీల్ చేయడం కాదు, మరొక్కసారి నా ముందుకు వచ్చి ఇలాంటి చెత్త ప్రపోజల్ పెట్టావు అంటే డైరెక్ట్గా విషయం తీసుకువెళ్ళి మీ ఆవిడ ముందు నేను పెడతాను. ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి? నాకు నా మొగుడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, కానీ మధ్యలోకి రావడానికి నీకు సంబంధం ఏమిటి? అసలు తనకి నేనంటే ఇష్టం లేదు, నా మొహం చూడడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటి? నా మెడలో తను తాళి కట్టిన విషయం అతను మర్చిపోవచ్చు, కానీ గుర్తు చేయడానికి నేను ప్రతి క్షణం తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను నచ్చకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నచ్చుతాను. ఆ నచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్న ఆఖరి క్షణం వరకు గడిపేస్తానే కానీ నీలాంటి వెధవల మాటలకు పడిపోయి 5 నిమిషాల శరీర సుఖం కోసం నా మెడలో తాళి కట్టిన భర్తకి ద్రోహం చేసే నీచమైన బుద్ధి నాకు లేదు. ఇంకొకసారి నా వైపు కానీ నా ఇంటి వైపు కానీ చూసావో నలుగురిలో చెప్పు తీసుకుని కొట్టి మరీ నీ క్యారెక్టర్ బయట పెట్టవలసి వస్తుంది. ఇప్పుడైనా పెట్టేదాన్నే, కానీ ఎందుకు వదిలేస్తున్నాను అంటే నీ భార్య పిచ్చిది. నీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంది. తనకి కష్టం కలిగించకూడదు అన్న ఒకే ఒక్క కారణం వలన నేను వదిలేస్తున్నాను. మరొక్కసారి ఇలాంటిది జరిగితే వదిలేది లేదు అని చెప్పి అతన్ని మర్యాదగా తన ఇంటి నుండి బయటికి గంటి తలుపులు వేసుకుంది అమృత. దానితో కోపంగా రగిలిపోతూ ఆ ఇంటి వైపే చూస్తూ, ఏ ఆడదైనా సరిగ్గా స్కెచ్ వేసి పడేస్తే పడిపోతుంది, అలాగే నువ్వు కూడా పడతావు. పడేసే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదో ఆవేశంలో 4 మాటలు అన్నావు అని నా ఆలోచన మార్చుకుని బుద్ధిమంతుడిగా మారిపోవడానికి నేనేమి పిచ్చివాడిని కాదు అని అనుకుంటూ తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు సూర్య. అతను బయటికి అయితే గెంటింది, కానీ అతని మాటల్ని మాత్రం తన మనసు నుండి బయటికి గెంటలేకపోయింది అమృత. ఏదో ఒక రోజు నన్ను ఇష్టపడతాడు, నాతో కలిసి బ్రతుకుతాడు అని ఆశగా ఎదురు చూస్తున్నాను, కానీ నా మీద తన మనసులో ఇంత అసహ్యం పేరుకుపోయింది అని, పరాయి మనుషులతో కూడా తన ఫీలింగ్స్ని అంతలా పంచుకుంటున్నాడు అని, నన్ను దూరం పెడుతున్నాడు అన్న సంగతి చెప్తున్నాడు అని అస్సలు ఊహించుకోలేకపోయాను. ఈ క్షణంతో ఏదో ఒక రోజు నా భర్త మారతాడు, ప్రేమగా నన్ను ఆదరిస్తాడు అన్న నమ్మకం పోయింది.
అని అనుకుంటూ ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది ఆమె. వర్క్ చేసుకుంటూ ఉన్న రఘు ఫోన్కి ఒక కాల్ వచ్చింది. దాంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పరా, ఏమైనా తెలిసిందా అంటూ అడిగాడు అతను. తెలిసిందిరా, తనకి చెప్పాను నువ్వు కలవాలి అనుకుంటున్నావని. ముందు ఒప్పుకోలేదు, ఏవో కారణాలు చెప్పింది. కానీ నిన్ను డిస్టర్బ్ చేయడానికి కాదు, ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి మాత్రమే అని చెప్పి కష్టమైన సరే ఒప్పించాను. రేపు సాయంత్రం తనే హైదరాబాద్ వచ్చి నీకు కాల్ చేస్తాను అని అంది. నీ నెంబర్ ఇచ్చాను అంటూ చెప్పాడు అతను. ఆ మాటతో చాలా సంతోషంగా అనిపించింది రఘుకి. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసిన ఈ చిన్న సహాయంతో నా మనసులో ఎప్పటి నుంచో మోస్తూ ఉన్న బరువుని దించేసుకోవచ్చు. థ్యాంక్ యూ అంటూ చెప్పి ఆ కాల్ కట్ చేసి వైష్ణవి నుండి వచ్చే కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు రఘు. అలా ఆ కాల్ గురించి వెయిట్ చేస్తూ తన చుట్టూ ఉన్న పరిసరాలను సైతం పట్టించుకోవడం మర్చిపోయాడు. డల్గా ఉన్న తన భార్య మొహం కూడా అతను సరిగ్గా చూడలేదు. ఆమె ఎందుకు అలా ఉంది అని ఒక్క క్షణం కూడా అడగలేదు, ఆలోచించలేదు. అంటే ముట్టనట్లు ఆమె ఉండడం, మాట్లాడకుండా తన పనేదో తను చేసుకోవడం, అతనికి అవసరాలు తీర్చి వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఏది కూడా అతను సరిగ్గా గమనించలేదు. అలా గంటలు గడుస్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నెంబర్ నుంచి ఆ కాల్ వస్తూ ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అని ఆతృతగా అడిగాడు అతను. రఘు, నేను వైష్ణవిని అంటూ చెప్పింది వైష్ణవి. వైష్ణవి చెప్పు అన్నాడు రఘు. ఆ మాట విన్న అమృత షాకింగ్గా అతని వైపు చూసింది. అతను ప్రేమించిన అమ్మాయి పేరు వైష్ణవి అని ఆమెకి తెలిసి ఉండడంతో ఆ వైష్ణవి ఈ వైష్ణవి ఒకటేనా అన్న అనుమానం ఆమె మనసులో కూడా కలిగింది. ఇప్పుడా, డిన్నర్గా? సరే వస్తున్నా, వెయిట్ చేయి, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి పక్కనే ఉన్న టీషర్ట్ తీసుకుని కంగారుగా బయటికి వెళ్ళిపోయాడు రఘు. కనీసం ఇంట్లో ఉంటున్న తన భార్యకి ఒక్క మాటైనా చెప్పాలి అన్న ఆలోచన కూడా అతనికి రాలేదు. అలా వెళుతూ ఉన్న అతన్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు జారి చెంపల మీదుగా చెంపలను తడిపేస్తూ ఉన్నాయి అమృతకి. లేదు, తనలో మార్పు రాదు. నన్ను భారీగా ఎప్పటికీ స్వీకరించలేడు. తన ప్రియురాలు కూడా తిరిగి వచ్చినట్లుంది. ఇంకా ఈ ఇంట్లో నాకు ఏం పని లేదనుకుంటా అని మనసులో అనుకుంటూ అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆమె. రెస్టారెంట్లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు వైష్ణవి, రఘు. ఆమె చేతిలో ఒక 5 సంవత్సరాల పాప. చాలా ముద్దుగా అందంగా ఉన్న ఆ పాపకి ఒక చాక్లెట్ కొనిచ్చి వారు తినడానికి ఫుడ్ ఆర్డర్ చేసి ఎలా ఉన్నావు అంటూ వైష్ణవిని అడిగాడు రఘు. కానీ అతను ఉన్నంత ప్రశాంతంగా వైష్ణవి లేదు. ఏదో భయం బెరుకు ఆమెలో ఉండడంతో ఎందుకు కలవాలి అన్నావు అంటూ అదురుతున్న గుండెని అరచేతుల్లో పెట్టుకుని అతని వైపు చూస్తూ అడిగింది ఆమె. కంగారు పడకు, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీ భర్తను వదిలేసి నాతో వచ్చేసాయి. లేదు అంటే అతనికి తెలియకుండా రిలేషన్ మెయింటైన్ చేద్దాము. ఇలాగే ఇలాగా దేనికి నువ్వు ఒప్పుకోకపోతే నీ భర్తతో మన మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తాను అని నిన్ను బెదిరించడానికైతే రాలేదు. కాబట్టి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండు. నా గురించి నీకు కూడా బాగా తెలుసు కదా. పరాయి వ్యక్తుల భార్యల మీద ఆశపడేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు అని అన్నాడు రఘు. ఆ మాటతో చిన్నగా ఊపిరి తీసుకుని మరెందుకు రమ్మన్నట్లు అంటూ అడిగింది ఆమె. అప్పుడే అతను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చింది. పర్వాలేదు, మేము సర్వ్ చేసుకుంటాము అని ఆ బ్యారర్కి చెప్పి ఆమె ప్లేట్లో ఫుడ్ పెడుతూ తిను, నీకు చాలా ఇష్టమైన ఐటమ్ అని చెప్పి తన ప్లేట్లో కూడా ఫుడ్ పెట్టుకుంటూ ఏమీ లేదు వైష్ణవి, నువ్వు ఆ రోజు సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. తర్వాత నీ గురించి చాలా బాధపడ్డాను. జీవితంలో మొదటిసారి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాను. చాలా డిప్రెషన్కి గురయ్యాను అని కొంచెం గ్యాప్ ఇచ్చి ఆమె మొహంలోకి చూశాడు రఘు. ఆమె కళ్ళల్లో చిన్నగా నీళ్లు చేరాయి. ఏదో తప్పు చేశాను అన్న ఫీలింగ్ ఆమె మొహంలో కనిపిస్తూ ఉండడంతో నువ్వు మరీ అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవి అన్నీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయినందుకు కాదు, అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావో తెలియనందుకు. నన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి ఆలోచించడం తప్పే, కానీ ఎందుకు వద్దు అందో అన్న కారణం తెలుసుకోకపోవడం అంతకన్నా పెద్ద తప్పు అని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఆ ప్రశ్న నా మనసులో ఉండిపోవడంతో నా భార్యతో కూడా నేను దగ్గర కాలేకపోతున్నాను. అందుకే క్లారిటీ తీసుకుని నా జీవితానికి ఒక అర్థం తెచ్చుకుందాము అని అడగడానికి నిన్ను పిలిచాను అంటూ చెప్పాడు రఘు. దానితో అతని వైపు చూస్తూ నీ ప్రేమలో నాకు ఏ లోపము కనిపించలేదు రఘు. నువ్వు నన్ను చాలా ఎక్కువగానే ప్రేమించావు. ఆ ప్రేమ కూడా నాకు నచ్చింది. మా వాళ్ళతో చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకున్నాను. కానీ మనం అనుకున్నది ఒకటైతే
జీవితంలో జరిగేది మరొకటి అన్నట్లు నా మనసు ఎందుకు మారిందో ఎలా మారిందో తెలియదు, కానీ సడన్గా నాలో మార్పు వచ్చింది. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ నెలకి 30,000 సంపాదించి ఉన్నదానిలో భార్యని బాగా చూసుకునే నీకన్నా నెలకి 1,50,000 సంపాదించి అతను బెటర్ అనిపించింది. పైగా అమ్మా నాన్నలకి నచ్చినవాడు. నేను కోరుకున్న లగ్జరీ లైఫ్ కూడా నాకు ఉంటుంది. అలాగే నీతో ఉంటూ కష్టంలో ప్రేమని వెతుక్కోవడం కన్నా అతనితో ఉంటూ సుఖంగా అతన్ని ప్రేమించడానికి కష్టపడడం కొంచెం ఈజీగా ఉంటుంది అనిపించింది. అందుకే నీకేమాత్రం చెప్పకుండా అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. అందరిలాగానే కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత మర్చిపోయి నీ లైఫ్ నువ్వు హ్యాపీగా లీడ్ చేస్తావు అనుకున్నాను. కానీ నా గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ప్రేమలో ఎటువంటి లోపం లేదు రాఘు. నువ్వు సిన్సియర్గానే ప్రేమించావు, కానీ నా ప్రేమలో మాత్రం లోపం ఉంది. నువ్వు ప్రేమించినంత సిన్సియర్గా నేను ప్రేమించలేదు. వెంట పడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము ప్రేమించాలి అన్నట్లుగా ప్రేమించానే తప్ప నేను ఏ రోజు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేదు అని నాకు పెళ్లి జరిగిన తర్వాతే అర్థమైంది. ఇప్పుడు నా భర్త నువ్వు చూసుకున్నంత బాగా అయితే చూసుకోడు. ప్రతి మాటకి చిరాకు పడుతూ విసుక్కుంటూ ఉంటాడు. అయినా కూడా నాకు అతనే కావాలి. అతనికి వచ్చే జీతం చూసి ఆ రోజు నేను అతన్ని పెళ్లి చేసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు అతని దగ్గర ఉంటాను అనడానికి కారణం అతనికి వచ్చే జీతం కాదు, అతనిపై ఇన్ని సంవత్సరాలు నేను పెంచుకున్న ప్రేమ. మా ప్రేమకి ప్రతిఫలంగా పుట్టిన నా పాప. ఐఎమ్ సో సారీ రఘు. నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. దయచేసి నన్ను, నా తప్పుని క్షమించి నీ భార్యతో నువ్వు హ్యాపీగా ఉండు. అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అంది వైష్ణవి. ఆ మాటతో చాలా ప్రశాంతత అతని మనసుకు వచ్చి చేరింది. చిన్నగా నవ్వుతూ, నీ వే ఆఫ్ థింకింగ్లో నువ్వు కరెక్టే వైష్ణవి. ప్రేమ అన్నది పక్కన కూర్చుని ఆప్యాయంగా 4 మాటలు చెప్పడానికి పనికి వస్తుందేమో, కానీ 4 ముద్దలు కడుపులోకి వెళ్ళి నచ్చినట్లు బ్రతకడానికైతే పనికిరాదు అని నమ్మావు కాబట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఆ వెళ్ళిపోయే ముందు నేను ఎందుకు వెళ్ళిపోతున్నాను అని ఒక్క మాట నాతో చెప్పి ఉంటే ఇన్ని రోజులు నేను నీ గురించి ఆలోచించేవాడినే కాదు. ఏమో 4 వచ్చిన బూతులో నిన్ను తిట్టుకుని మర్చిపోయేవాడిని. ఎనివే, ఇప్పటికైనా కలిసి జరిగింది చెప్పినందుకు సంతోషం. ఇంకా ఎప్పుడు నాకు కనిపించకు అని చెప్పి ఆ ఫుడ్ అక్కడ వదిలేసి బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. వెళుతున్న అతని వైపు చూసి, నువ్వు నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు, కానీ నీ భార్యతో ఇకపై సంతోషంగా ఉంటావు. ఆ సంతృప్తి చాలు నాకు అనుకుంటూ ఆ పాపను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైష్ణవి. మనసు నిండా బాధ ఉండటంతో మౌనంగా తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది అమృత. అప్పుడే తన ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆ సౌండ్ విని వచ్చినట్లున్నాడు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన ఆమెకి వంకరగా నవ్వుతూ కనిపించాడు సూర్య. అప్పటికే టైం 10 అవుతుంది. ఆ టైంలో వచ్చిన అతన్ని చూసి, ఏంటి ఇలా వచ్చారు అంటూ అడిగింది ఆమె. లోపలికి వచ్చి చెప్పొచ్చా అడిగాడు అతను. అవసరం లేదు, అక్కడ నిలబడి చెప్పొచ్చు. చెప్పండి అంది ఆమె. రాత్రి టైంలో మన ఇద్దరం ఇలా ఆరు బయట నిలబడి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఎవరికైనా కనిపిస్తే అంత బాగోదు. లేనిపోని సంబంధాలు అంటగట్టేస్తారు. అసలే సమాజం చాలా కుళ్ళిపోయింది కదా. వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎందుకు? పద లోపలికి మాట్లాడుకుందాం అని అంటూ చొరవగా లోపలికి వచ్చేశాడు అతను. ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏమైనా అర్థం కావడం లేదా? ముందు బయటకు నడవండి అంటూ అతని వెనకే తడబడుతూ వచ్చింది ఆమె. అలా ముందుకు వెళుతున్న అతను సడన్గా వెనక్కి తిరిగి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెను తన దగ్గరికి లాక్కొని ఆమె చుట్టూ తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటూ, ఏంటి అడుగుతుంటే ఓవర్ చేస్తున్నావు? ఏదో అందంగా ఉన్నావు, అవకాశం కూడా ఉంది, ఉపయోగించుకుందాం అంటూ ఉంటే బెట్టు చేస్తున్నావేంటి? ఒక్కసారి ఒప్పుకో, స్వర్గం చూపిస్తాను. మళ్ళీ కావాలి అని నువ్వు అడిగేలా చేస్తాను అంటూ తన పెదవులని ఆమె పెదవుల దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు అతను. అతని నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆమె. ఎంతగా అతని ఛాతీ మీద చేతులు వేసి అతని దూరం జరపాలని ప్రయత్నించినా కూడా అతను జరగడమే లేదు. అతని బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోవడం లేదు. సరిగ్గా అతని పెదవులు ఆమె పెదవులను టచ్ చేస్తాయి అనగా లోపలికి వచ్చాడు రఘు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసిన అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది.
అడుగుల శబ్దం వినిపించడంతో అదిరిపడి అటువైపు చూసిన సూర్యకి కోపం నిండిన కళ్ళతో చూస్తూ కనిపించాడు రఘు. అది చూసి ఆమెకి దూరంగా జరిగి, నాదేమీ తప్పు లేదు రఘు గారు, తనే నన్ను ఇన్వైట్ చేసింది. మీరు బయటికి వెళ్ళారంట కదా, ఈ నైట్కి రారు అని చెప్పి నన్ను రమ్మని చెప్పింది. మీరు తనని దూరంగా ఉంచుతున్నారంట కదా, తనని మీ గదిలోకి కూడా రానివ్వట్లేదంట కదా అని నా సహాయం అడిగింది అంటూ చెప్పాడు సూర్య. ఆ మాటలకి బెత్తరిపోయిన అమృత అతని వైపు అయోమయంగా చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా కుక్క అంటూ లాగి పెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది. దాంతో చెంప మీద చెయ్యి పెట్టుకుని ఆమె వైపు చూస్తూ, ఏంటి అమ్ము ఇది, ఎంత నీ భర్తకు దొరికిపోతే మాత్రం ఏమీ తెలియనట్లు నన్ను కొట్టడం ఏంటి? ఇది ఎప్పటి నుంచో మన మధ్య జరుగుతున్నదే కదా, ఏదో ఒక రోజు ఆయనకు తెలియాలి కదా, అది ఈరోజే అనుకో. నువ్వు కూడా చెప్పి తనతో విడాకులు తీసుకుంటాను అన్నావు కదా, ఆ పనితో చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. దానితో సూటిగా అమృత వైపు చూశాడు రఘు. ఆ చూపుల్ని తట్టుకోలేకపోయింది అమృత. నన్ను అనుమానిస్తున్నాడా అని ఆమె అనుకుంటుంటేనే ఆమె కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అతనికి ఏదో చెప్పబోయింది ఆమె, కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు రఘు. దానితో ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది ఆమె. ఆ క్షణం చనిపోతే బాగుండును, ఈ బాధలన్నీ ఉండవు అని ఆమె మనసు కనిపిస్తుంది. కానీ ఎవరో చేసిన తప్పులకి నేను చనిపోవడం ఏమిటి? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది తను, అందులో నా తప్పు లేదు. దూరం పెట్టింది తను, అందులోనూ నా తప్పు లేదు. దురుద్దేశంతో నాకు దగ్గరయ్యింది వీడు. ఇప్పుడు నన్ను బలవంతం చేసి దొరికిపోయేసరికి తప్పు నా మీద తోసేసింది వాడు. అది నిజం అయిపోతుందా? అయినా నేను చెయ్యని తప్పుకి నేను సంజాషి ఇవ్వడమేంటి? నేను చావడం ఏమిటి? అలా జరగకూడదు అని అనుకుంటూ కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని తన ఇంటి డోర్ తీసుకుని బయటకు వచ్చిన ఆమె ఎదురింటి డోర్పై గట్టిగా కొట్టింది. చాలాసేపు చాలా ఫోర్స్గా ఆమె కొట్టడంతో మత్తుగా ఆవలించుకుంటూ వచ్చి తలుపు తీసింది గీత. ఏంటండి ఈ టైంలో అని ఆమె కొంచెం కోపంగా అడగడంతో, నీ మొగుడెక్కడ ఉన్నాడు అని అడిగింది ఆమె. అంత సీరియస్గా ఆమె అడగడంతో, ఏమైంది, ఎందుకలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు కొంచెం కోపంగా అడిగింది గీత. అప్పుడే ఏంటి డార్లింగ్ అంటూ బయటికి వచ్చాడు సూర్య. అతన్ని చూడగానే పిచ్చి కోపం రావడంతో తన ముందు ఉన్న గీతని పక్కకి జరుపుకుంటూ లోపలికి వెళ్ళి అతని కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది అమృత. అది చూసి షాక్ అయిన గీత, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు మా వారిని కొడుతున్నావు అంటూ అడ్డంగా వెళ్ళడానికి ఆమెను ఆపడానికి ప్రయత్నించింది. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంట్రా నా భర్త నన్ను సుఖపెట్టడం లేదు అని నీ సహాయం తీసుకోవాలా? స్వర్గం చూపిస్తావా నువ్వు? నువ్వు స్వర్గం చూపించడం కాదురా, నీకు నరకం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని అంటూ అతని ఇష్టం వచ్చినట్లు కొడుతూనే ఉంది ఆమె. ఆ మాటలన్నీ విన్న గీత చేతులు వణికాయి. ఆమెని పట్టుకోవడానికి వెనక్కి లాగాలి అన్న తన ప్రయత్నాన్ని వెనక్కి తీసుకుంది ఆమె. ఇంట్లో ఉన్న పెళ్ళాలను సుఖపెట్టడం రాదు, కానీ ప్రతి వెధవకి పక్కింటి వాడి పెళ్ళం మీదే దృష్టి అంటూ పిచ్చగా అతన్ని కొడుతూ ఉంది ఆమె. మామూలుగా అయితే అతనికి ఉన్న బలం ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోదు. కానీ అక్కడ తన భార్య ఉండడంతో ఆమె ముందు తను ఎక్కడ దొరికిపోతానా అన్న భయంతో ఆమెని అడ్డుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయాడు సూర్య. అప్పుడే అమృతతో మాట్లాడాలి అని బయటికి వచ్చి చూసినప్పటికీ ఆమె ఎక్కడా కనిపించలేదు రఘుకి. అదే సమయంలో ఎదురింటి నుంచి అరుపులు కేకలు వినిపించాయి. దాంతో కంగారుగా అక్కడికి వెళ్ళిన అతనికి సూర్యని కొడుతూ కనిపించింది అమృత. అమృత ఆగు అంటూ వెళ్ళి వెనక నుంచి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అతను. వదలను, ఈరోజు వీడు అంతు చూడాలి. ఎంత నరకం చూపించాడు నాకు. ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేసేది, నాకు వద్దు. అంత భయపడుతూ బ్రతికే బ్రతుకు నాకు అస్సలు వద్దు. వీడిని చంపి జైలుకైనా సంతోషంగా వెళ్ళగలను, అక్కడ ఉండగలను, కానీ ఇలాంటి వెధవలు ఉన్న సమాజంలో నేను బ్రతకలేను అంటూ అరుస్తూనే ఉంది ఆమె. ఆ అరుపుల్లో ఆమె కోపం కన్నా ఆవేదనే రఘు మనసుకి బాగా అర్థమైంది. ఆమె ఎంత నరకం అనుభవించిందో అర్థమవుతూ ఉంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అవును, ఆడపిల్లలు ఇలాంటి విషయాలు తన అన్న తండ్రి సొంత అన్నదమ్ములతో కూడా పంచుకోలేరు. అలాంటిది పంచుకునేది ఒకే ఒక్క భర్తతోనే. అతనితోటే తన మనసులో ఉన్న ఫీలింగ్ కానీ, బాధ కానీ, కన్నీళ్ళు కానీ, గుచ్చేలా ఉండేలాంటి ఎదవల చూపుల గురించి కానీ చెప్పగలరు.
అలాంటిది నేనే దూరం పెడితే తను ఎవరికి చెప్పుకుంటుంది? పాపం ఎంత బాధపడిందో అని మనసులో అనుకుంటూ ఆమెను తన వైపుకు తిప్పుకొని ఆమెను తన గుండెల్లో దాచుకుంటూ ఐఎమ్ సో సారీరా, ఐఎమ్ సో సారీ. నేను నీతో సవ్యంగా ఉండి ఉంటే ఇలాంటి వెధవలకి ఇలాంటి అవకాశం వచ్చేదే కాదు. పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేలా చేసింది నేనే. సో సారీ అంటూ చెప్పాడు రఘు. అతను అలా కౌగిలించుకోవడంతో బిగుసుకుపోయిన అమృత అలా రాయిలా ఉండిపోయింది. నాకేమీ తెలియదు గీత. తనే నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. అసహ్యంగా తన వైపు చూస్తున్న భార్యకి నచ్చ చెప్పాలని చూశాడు సూర్య. ఆ మాట చెవిన పడడంతో మరింత మండిన అమృత రఘు ఛాతీపై చేతులు వేసి వెనక్కి తోసి ఎవట్రా నిందలు వేసేది, నువ్వా నేనా అంటూ మళ్ళీ అతని మీదకి పులిలా దూకబోయింది. అబ్బా, ఇప్పటి వరకు కొట్టింది చాలే బాబు, ఇంకా ఆ అవకాశం గీత గారికి ఇద్దాము, ఆమె చూసుకుంటుంది అని చెప్పి అమృతని ఎత్తుకుని తన ఇంట్లోకి తీసుకుని వెళుతూ వెనక్కి తిరిగి సూర్య వైపు చూస్తూ మరొక్కసారి నా భార్య వైపు కన్నెత్తి చూసావు అంటే కళ్ళు పీకేస్తానేమనుకుంటున్నావో అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇంకా ఆ బరువును మొయ్యలేక ఒక్కసారిగా కిందకి దించి నుదుటిపై పట్టిన చెమటను తుడుచుకుంటూ ఉన్నాడు రఘు. కిందకి దిగిన అమృత కోపంగా తన గదిలోకి వెళ్ళింది. అది చూసి ఈ పిచ్చిది మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఆమె వెనకే ఫాలో అయ్యాడు రఘు. తన బ్యాగ్ తీసుకుని దానిలో తన బట్టలు అన్నీ ఆ బ్యాగ్లో సర్దుకుంటూ ఉంది ఆమె. అది చూసి కంగారు పడుతూ ఇప్పుడు బట్టలు ఎందుకు సర్దుతున్నావు అంటూ అడిగాడు రఘు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పింది ఆమె. ఇంటికా? ఎందుకు అడిగాడు అతను. ఇంటి పని వంట పని చేయడంలో మా అమ్మకి సహాయంగా ఎవరూ లేరట, అందుకే జీవితాంతం అక్కడ ఉండి ఆమెకి సహాయం చేద్దామని వెళుతున్నాను అంటూ చెప్పింది ఆమె. నువ్వు ఆమెకి సహాయం చేస్తే మరి నా పరిస్థితి ఏంటి అడిగాడు అతను. మంచి పని మనిషిని చూసి పెట్టుకోండి అంటూ చెప్పింది ఆమె. పని మనిషి అంటే అన్ని అవసరాలు తీర్చదేమో, ఒకసారి ఆలోచించకూడదు అడిగాడు అతను. తీర్చేవాళ్ళని తెచ్చుకోండి చెప్పింది ఆమె. మరి నువ్వేమీ ఫీల్ అవ్వవా అడిగాడు అతను. నేను తెచ్చుకున్నాను అని అనిపించడం వల్లనే కదా చెప్పు తీసుకుని కొట్టవలసిన మనిషిని వదిలేసి అనుమానంగా నా వైపు చూసి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. దూరం పెట్టినా సహించగలను, అలా అని అనుమానం పడి క్యారెక్టర్ మీద నిందలు వేస్తే మాత్రం భరించే ఓపిక నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా అంది ఆమె. దానితో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని ఆమె చేసే పని ఆపుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు తీసుకుని కొట్టాలి అని కాదు, ప్రాణం తీసేయాలి అనిపించింది. కానీ తీసే హక్కు నాకు ఉంది అంటావా? అసలు నా భార్యని నేను దూరం పెట్టబట్టే కదా మరొకరు దగ్గర కావాలి అని ప్రయత్నించాడు. అలాంటప్పుడు తప్పు నాలో ఉంది, అది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అంతేకాని ఎవడో పిచ్చిగా 4 కోతలు కూశాడు అని అవి నిజమని నమ్మేసి నా మనిషిని ఎందుకు అనుమానిస్తాను చెప్పు? నువ్వేంటో నాకు తెలియదా అడిగాడు రఘు. తెలియబట్టేనా నీ కర్మకి నువ్వేడువంటూ నన్ను బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోయావు? కనీసం ఒక్క ప్రశ్న కూడా అడగాలి అని అనిపించలేదా అంటూ అడిగింది ఆమె. అది కాదు బంగారం, ఏం చేయాలో ఆ క్షణం నాకు అర్థం కాలేదురా. ఎంతో ఆశగా నీకు దగ్గరవుదామని నా మనసులో నీపై పెంచుకున్న ప్రేమని నీతో చెప్దామని వచ్చాను. అలాంటి నాకు ఆ సంఘటన ఒక షాకింగ్గా తోచింది. అర్థం చేసుకోలేకపోయాను, వెంటనే రియాక్ట్ అవ్వలేకపోయాను, అంతే తప్ప వేరే ఆలోచన లేదురా నాకు అంటూ ఆమెని గట్టిగా తన గుండెలకు హత్తుకుని ఐ లవ్ యూ అమృత. నేను దూరం పెట్టినా దగ్గరికి రానివ్వకపోయినా మాట్లాడడానికి ఇష్టపడకపోయినా నా కోసం ఎదురు చూస్తూ నాకు కావలసినవన్నీ చేసి పెడుతూ ఏదో ఒక రోజు నేను మారతాను, నాలో మార్పు వస్తుంది, నిన్ను ప్రేమగా దగ్గర తీసుకుంటాను అని ఆశగా ఉన్న నువ్వు తప్పు చేశావు అంటే నేను ఎలా నమ్ముతాను చెప్పు? ఒకవేళ నిజంగా అలాంటి తప్పు జరిగింది అంటే నేను నీతో సంతోషంగా లేకపోయాను కాబట్టే ఆ తప్పు అవుతుంది తప్ప నీ తప్పు ఎందుకు అవుతుందిరా? అది నా తప్పే అవుతుంది. నేను అవకాశం ఇవ్వడం వల్లనే మరొకడు అవకాశాన్ని వాడుకోవాలని చూశాడు. అలా అవకాశం ఇచ్చినందుకు నాకు ఉండాలి బుద్ధి. నా భార్య బంగారం అని నాకు తెలుసురా అన్నాడు అతను. ఆ మాటతో ఆమెకి కూడా కన్నీళ్ళు వచ్చాయి. బ్యాగ్ ఎలాగో సర్దుకున్నావు కదా, ఆ సర్దుకున్న బట్టలు నా గదిలో సర్దాయి. ఇక నుంచి అది మన ఇద్దరి గది. అలాగే ఎవడో వెధవ అడ్వాంటేజ్ తీసుకున్నాడు అని
నేను నీకు దగ్గర అవుతున్నాను అని పొరపాటును కూడా నువ్వు అనుకోవద్దు. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీతో కలిసి జీవించాలి అనుకుంటున్నాను కాబట్టి నీకు దగ్గర కావాలి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా మనసులో ఉన్న అనుమానం పూర్తిగా తీరిపోయింది కాబట్టి నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాను. ప్రామిస్ చేసి చెప్తున్నాను అమ్ము. ఇక మనిద్దరి మధ్యలోకి ఎవ్వరూ రారు. నేను రానివ్వను. త్వరలో పుట్టబోయే మన పిల్లలు తప్ప అన్నాడు రఘు. ఆ మాటతో చిన్నగా నవ్వుతూ సిగ్గుపడింది ఆమె. సరే ఇంక వదలండి, చాలా లేట్ అయింది. రేపు మార్నింగ్ ఆఫీస్ ఉంది కదా, వెళ్ళి పడుకోండి అంది ఆమె. అవును, చాలా లేట్ అయ్యింది అని అంటూ ఆమె నడుం మీద చిన్నగా చెయ్యి వేసి నొక్కుతూ ఆమె గెడ్డం పట్టుకుని ఆమె తల పైకి ఎత్తి ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. అతను దానితో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె మెల్లిమెల్లిగా ఆమెని ఆక్రమించుకుంటూ ఆమె శరీరంపై ఉన్న బట్టలన్నీ తీసి అవతల పాడేసి నగ్నంగా ఉన్న ఆమెని పూర్తిగా తను సొంతం చేసుకుని ఆమెలో కలిసిపోయాడు అతను. అమృత కోటింగ్ అయిపోయాక గీత కోటింగ్ మొదలుపెట్టింది. ఆ నైట్ అంతా ఆమె చేతుల్లో దెబ్బలు తింటూ ఏదోలా బ్రతికి పడిన సూర్య మళ్ళీ ఆ ఇంటి వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు. రోజు ఉదయమే 3 ముద్దులతో మొదలయ్యి రాత్రి 6 హగ్గులతో ముగిసి ఒకరిలో ఒకరు చేరిపోయి గట్టిగా కౌగిలించుకుని నిద్రపోతూ సరికొత్త ఉదయానికి స్వాగతం పలుకుతూ తమ జీవితాన్ని హాయిగా సంతోషంగా ప్రశాంతంగా గడిపేస్తూ ఉన్నారు ఆ దంపతులిద్దరూ. అలా బలవంతంగా మొదలైన వారి బంధం బలంగా మారి ముందుకు కొనసాగిపోతూ ఉండాలి అని కోరుకుంటూ ఇంకా ఈ కథకి ఈ దంపతులకి సెలవు తీసుకుందాం. మరొక మంచి కథలో మరొక దంపతులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆ కథను కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.